హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అబ్బబ్బబ్బబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మామిడికాయ పచ్చడికైతే మామిడికాయలు అయితే మా నాన్న ఇచ్చాడు చూడండి. ఇవైతే నీళ్ళల్లో వేసి శుభ్రంగా అయితే తుడిసేసి తేమ లేకుండా ఆరబెట్టేసి ఒప్పులు అయితే కట్ చేస్తున్నాడండి మా ఆయన అయితే. ఇంకొచ్చేసి మామిడికాయ ఊరగాయ అంటే అందరికీ ఇష్టం కదండి, నాకైతే చాలా ఇష్టం, కానీ నేనైతే తిన్నండి ఎక్కువ, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి. కానీ వేస్తున్నాను. ఉంటే ఎప్పుడైనా పప్పులేకి కానీ ఊరగాయలకు కానీ నెయ్యిలేకి కానీ తినచ్చు కదా అని. సారీ అండి, మామిడికాయలు చూస్తుంటేనే నాకు ఏం మాట్లాడుతున్నానో తెలియలేదు, అంత నోరు ఊరిపోతుంది. ఇవైతే కట్ చేసేసి ఇలా ఆరబెట్టేసినామండి. వీడియో మొత్తం చూడండి నేను చేసే విధానం. మామిడికాయ పచ్చడి ఆల్రెడీ ఇంతకు ముందు కానీ పోయినసారి అయితే వీడియో ఉందండి, పెట్టాను. కానీ అప్పుడైతే అన్సీజన్లో వేశాను. ఇప్పుడు సీజన్లోనే ఊరగాయ పెట్టాను కానీ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అవుతుంది. ఇంకొచ్చేసి చూడండి మసాలా అయితే ప్రిపేర్ చేసినాను. కావాల్సినవన్నీ ఇలా వేయించి పెట్టేసినాను. ఆవాలు, మెంతులు, ఇవైతే మిక్సీ పట్టేసినానండి. అలాగే తెల్లగడ్డలు కానీ ఒలిచి పెట్టాను, ఒట్టిమిరపకాయలు తీసి పెట్టాను. ఈ మిక్సీ పట్టేసి పౌడర్ అయితే ఇందులోకి తీసేసినానండి. ఇంకైతే పెనం పెట్టేద్దాం. ఇప్పుడు పెనం పెట్టేసి ఆయిల్ వేసేద్దాం. కావాల్సినంత అయితే ఆయిల్ వేసేద్దాము. ఇంకా ఇదిగో చూడండి, ముఖ్యంగా ఏంటంటే ఊరగాయ బాగా నిలువ ఉండాలంటే ఒప్పులు అయితే ఆరబెట్టుకోవాలండి. ముందే చెప్తున్నా, 2 సంవత్సరాలైనా అస్సలు చెక్కు చెదరకన్నా ఉండాలంటే మామిడికాయ ఒప్పులు ఆరబెట్టుకోవాలి ఎండలో అంటే మరీ ఒరుగుల్లాగా చేసేద్దండి. బాగా ఎండ కాసిందంటే పొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా ఆరినా చాలు, లేదంటే కొంచెం ఎండ తక్కువ ఉన్నిందంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆరినా కానీ చాలు. మళ్ళీ అయితే తిరగవాత పెట్టుకోండి. మేమైతే ఇలానే తిరగవాత పెడతాము. ఇదిగో చూడండి, ఆయిల్ బాగా కాగింది. కాగుతానే ఆఫ్ చేసేసి ఆవాలు వేయాలి. ఆ తర్వాత చిటపటలాడినాక తెల్లగడ్డలు, ఇంకా అలాగే ఒట్టిమిరపకాయలు, కొంచెం బాగా చల్లారిపోయినాకైతే మెంతులు, ఆవాల పిండి ఉండాలి కదా పౌడరు, అది వేసేయాలి. ఇలా గరిటెతో అయితే తిప్పేయాలి. ఇంకొచ్చేసి బాగా తిప్పేసి ఇంకా మిరప్పొడి కానీ కావాల్సినంత అయితే మిరప్పొడి అయితే వేసుకోవాలి. ఇదిగో చూడండి, నేనైతే ఆ ఒప్పులకైతే ఈ ఆయిల్ అయితే సరిపోదండి. ఇంకా నేను తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే మా ఆడబిడ్డకి తీసుకొని వెళ్ళడానికి కోవేటికి ఇది, ఇంకా లగేజీలో అంతా ఆయిల్ అంతా పోతుందనేసి తక్కువే వేస్తున్నాను. అందుకనేసి తక్కువ వేస్తున్నాను. మళ్ళీ వాళ్ళకి కావాల్సినంత అక్కడ కాంచి వేసుకుంటారు, నేను కొంచెం ఇంట్లోకి అయితే పెట్టుకుంటా ఊరగాయ. అందుకనేసి నేను మళ్ళైనా వేసుకుందాంలే అని తక్కువ వేస్తున్నాను. ఇంకా ఒప్పులలో అయితే ఉప్పు కొంచెం వేసి కలిపేసానండి. ఈ విధంగా అయితే ఒక సైడ్ అయితే ఆ మామిడికాయ ముట్లకు ఉండే కండ కానీ పక్కనైతే ఆరబెట్టినాను. అది కానీ ఇక్కడ డేక్షాలో ఉంది చూడండి. అది తనీగా ఒప్పులు తనీగా అయితే కలుపుదామని పక్కన పెట్టేసినాను. ఇంకా ఈ మసాలా అంతా ఆయిల్లో వేసాం కదండి, బాగా చల్లారనివ్వాలి. ఇలా ఫ్యాన్ కింద అయితే పెట్టినాను నేను, తొందరగా చల్లారుతుందనేసి. ఇప్పుడైతే బొక్కిట్లో అయితే పోసేస్తున్నాను. ఒప్పులు అయితే బొక్కిట్లో వేసుకున్నాం కదా, చెప్పడం మర్చిపోయా. ఇంక ఇందులో అయితే వేసేస్తున్నాను. చల్లారిపోయింది కనుక కొంచెం మిగిలిచ్చి ఇంకా ముట్లుకుండే కండ అయితే పక్కన కోసాం కదండి, ఆ కండలో అయితే ఆ ఒప్పులు అయితే ఈ మిగిలిచ్చిన మసాలాలు అయితే కలిపేస్తున్నాను. చూడండి ఈ విధంగా. చాలా దిక్కులైతే పచ్చి మసాలా అయితే కలుపుతారు, అదైతే నా చేత రాదని ఏం కాదు, నేను ఎప్పుడూ కలిపినలేదు ఆ విధంగా. ఈసారి నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తానండి అలా వేయడానికి. ఇప్పుడైతే ఇలా అయితే వేస్తున్నాను. ఇంకా మీరు ఇలానే వేస్తారా, మీరు పచ్చి మసాలా కలుపుతారా, ఎవరెవరు ఎలా చేస్తారు అన్నది కామెంట్లో పెట్టండి. ఇంకా ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వేడి వేడి అన్నంలోకి
2 ఒప్పులు వేసుకొని తింటే ఇలా కలుపుకొని ఉంటుంది. అబ్బా ఎంత బాగుంటుందో, అస్సలు చాలా బాగుంటుంది పచ్చడి. నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు, నోరు ఊరిపోతుంది. ఇలా అయితే పచ్చడి వేసిన 2-3 రోజులు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. నాకైతే ఊరగాయ పెట్టిన 2-3 రోజులే నేను తినేది, ఎక్కువ కూడా మళ్ళీ తిన్ను. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగాని నాకైతే కన్నా మళ్ళీ ఎక్కువ తిన్నండి. ఇంక చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇలా వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకొని తింటే ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.